Hey people, how are you all? First of all, thank you everyone for supporting us. And today in this video, మేము వచ్చేసి ఉడిపి కుకి సుబ్రహ్మణ్యం అండ్ మాల్పే బీచ్ అయితే కవర్ చేస్తున్నాము. ప్రీవియస్ వీడియోలో మీరు చూసినట్టయితే కనుక మనం బృదేశ్వర్ నుంచి ఉడిపి అయితే వచ్చేసాం కదా. సో ఇప్పుడు మనం ఉడిపి శ్రీకృష్ణుడి దేవాలయం, దాని తర్వాత కుకి సుబ్రహ్మణ్యం. సో దీని మిడిల్లోనే మనకి ఉడిపిలో మాల్పే బీచ్ కూడా ఉంటుందన్నమాట. సో మేము దాన్ని కవర్ చేసుకుంటూ మా జర్నీ అయితే స్టార్ట్ చేశాము. సో ఇప్పుడు మీకు కనిపిస్తుంది కూడా నేను ప్రీవియస్ వీడియోలో కంప్లీట్ రూమ్ టూర్ అయితే చేశాను, రంజిత ప్యాలెన్స్. సో ఇదే మనం స్టే చేసిందనమాట ఉడిపిలో. సో ఇది వచ్చేసి హైవేలోనే ఉంటుంది, జస్ట్ 2 kilometers ఫ్రమ్ ద టెంపుల్. సో మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాం. సో ఇది టెంపుల్కి వెళ్ళే రోడ్ అనమాట. సో రోడ్ అయితే చిన్నగానే ఉంది, చూద్దాం పార్కింగ్ ఎక్కడ ఉంటుంది ఏందనేది. సో ఇదంతా పార్కింగ్ మన ఉడిపి కృష్ణుడి టెంపుల్ దగ్గర. మనం అక్కడ పార్క్ చేసాం కార్ని. సో వెహికల్స్ అయితే చాలా ఉన్నాయి, రష్. 30 rupees క్యాష్ ఉంటే ఇవ్వాలి, క్యాష్ లేదంటే అవసరం లేదు, వెళ్ళిపోమంటాడు. సో ఇదే కమాన్ ఉంది ఇక్కడ. సో మేబీ ఇక్కడి నుంచే అనుకుంటా ఎంట్రీ. లోపల ఒకవేళ కుదిరితే వాళ్ళు అలౌ చేస్తే వీడియో తీస్తారు, లేదంటే నో. సో ఇది వచ్చేసి లోపలికి రాగానే ఫస్ట్ ఎంట్రీలోనే ఇలా ఉంది, గీతా మందిర్ అని చెప్పి. సైడ్ ఇన్ఫర్మేషన్ సెంటర్, లగేజెస్ రూమ్స్, చెప్పుల్ స్టాండ్ ఉంది రైట్ సైడ్కి, అండ్ లెఫ్ట్ సైడ్కి ఇటు ఉందంట టెంపుల్. జనాలు అయితే బాగున్నారు. సో ఇక్కడ ఉంది వే టు శ్రీకృష్ణ మాతా మందిర్. సో ఇదంతా ఇలా వెళ్ళాలి లోపలికి. మేబీ ఏమైనా జెంట్స్కి డ్రెస్ కోడ్ ఉందనుకుంటున్నా. చాలామంది పంచలు కట్టుకొని వెళ్తున్నారు. దీంట్లోనే అన్న బ్రహ్మ అన్నదానం కూడా ఉన్నట్టుంది. ఫ్రూట్స్ లోపలే, ఇదంతా టెంపుల్ లోపలే ఉంది అంతా. సైడ్ షాపింగ్స్ అవి ఫుల్ ఉన్నాయి, బయట కూడా ఉన్నాయి. మనం చూద్దాం, ఏమైనా షాపింగ్ చేద్దాం. ఇక్కడ కుకుమ్ సోడా, జజీరా సోడా, జింజర్ సోడా చాలా ఉన్నాయి. శంఖాలు మార్కెట్. సో రిటర్న్లో వచ్చేటప్పుడు మన ధ్రువుకి ఏమైనా బొమ్మలు ఉంటే చూసి, ఇంకా ఇలా ఇక్కడేవో చైన్స్, స్టడ్స్ అవి బాగున్నాయి, చూద్దాం షాపింగ్కి. బేసికల్గా గర్ల్స్ ఎక్కడున్నా కూడా ఫస్ట్ కళ్ళన్నీ వాటి మీదకే వెళ్తాయి, ఎక్కడెక్కడ ఏం చైన్స్ ఉన్నాయి అని చెప్పి. వావ్. సో మనకి ఇక్కడికి రాగానే కోటి గీత లేఖన అని ఉంది, ఇది అనుకుంటా టెంపుల్. ఇక్కడ ఎలిఫెంట్ అయితే ఉంది. సో ఇక్కడ 2 rupees చెప్పుల్ స్టాండ్, అండ్ ఏదైతే ఉంది ఇది ఇన్ఫర్మేషన్ సెంటర్. ఇక్కడ మొత్తం మార్కెట్ టైపు. పైకి వెళ్తే ఫుడ్ అనమాట, మన అన్నదానం. సో ఇది మందిర్ చాలా బాగుంది. అంటే ఎన్ని ఇయర్స్ అయిందో ఇది కట్టి, కానీ చాలా ఎస్థెటిక్ ఉందన్నమాట. మొత్తం చక్రాలు అవి అంతా ఇంత జస్తరాజు. చాలా పెద్దది. ఇక్కడ శుద్ధి మందిర్, బిర్లా ధర్మశాల. అయితే ఇంకా దర్శనానికి వెళ్ళలేదు, చూస్తున్నాం ఇక్కడ బయట అంతా లడ్డు ఉత్సవ. ఇంకా మా ప్యాకెట్లో కూడా అంతా ఫుల్ రష్ ఉంది. సో మేమైతే లోపలికి వచ్చాము, ఎంట్రన్స్. సో ఫ్రీ దర్శనానికి అయితే కనుక చాలామంది ఉంది, రష్ చాలా ఉంది. ఆల్మోస్ట్ ఒక కిలోమీటర్ ఉంటుందేమో క్యూ. సో మేమైతే 500 rupees టికెట్ తీసుకుని స్పెషల్ దర్శనానికి వెళ్దాం అనుకుంటున్నాం. సో 500 టికెట్కి కూడా లోపలికి రావాలి. సో లోపలికి వచ్చి తీసుకోవాలంట. 500 టికెట్ ఉంది అంటే వీ కెన్ ఎగ్జామ్, లైక్ అంటే అర్థమైపోతుంది ఎంత రష్ ఉంది ఏంటి అనేది. సో ఇవన్నీ క్యూ లైన్లు. ఇక్కడ ఇది రథం అనుకుంటా, జనరల్గా జాతరలు అవి చేసినప్పుడు ఉంటుంది కదా అట్లా. సో చెప్పుల్ స్టాండ్స్ పెట్టుకోవడానికి చెప్పులు 2 rupees ఇక్కడ. సో
ఇది అనుకో. సో ఇదైతే లోపల టెంపుల్ అనమాట. సో మేము 500 టికెట్ తీసుకుని సేవా దర్శన్, సో అది తీసుకుని లోపలికి వచ్చాము. సో లోపల అయితే ఇదండి ఇంకా ధ్రువ లోపలికి రాగానే దండం పెడతా ఉన్నాడు. సో ఈ పక్కనంతా లైటింగ్స్ ఉంటాయేమో, మేబీ మార్నింగ్ దీపారాధన అది చేస్తారు అనుకుంటా. ఐ మీన్ మోస్ట్ బ్యూటిఫుల్. సో ఉడిపిలో మాకు శ్రీకృష్ణుడి టెంపుల్లో లోపలైతే దర్శనం చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనకి లోపలికి వెళ్ళిన తర్వాత దేవుడి విగ్రహం అనేది క్లియర్గా కనిపించదు, ఒక విండోలో నుంచి చూడాలన్నమాట. దెర్ ఈస్ సమ్ స్టోరీ బిహైండ్ ఇట్. అది అప్పుడు దర్శనం చేసుకున్నప్పుడు అయితే కనుక మాకు తెలియదు అక్కడ ఏంటి, ఇక్కడ ఇలా దర్శనం చేసుకుంటున్నారు అని అంటే ఎన్నో ఇయర్స్ నుంచి ఇలానే ఉందని మాకు చెప్పారు వాళ్ళు. ఓకే అని మీకేం, బట్ సచ్ అ బ్యూటిఫుల్ బ్లెస్డ్ అనమాట. అంతా బాగుంది లోపల టెంపుల్ అంతా. సో మా దర్శనం అయిపోయిన తర్వాత దెన్ వీ హ్యావ్ స్టార్టెడ్ టు మాల్పే బీచ్. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో ఇదే మాల్పే అనమాట. సో ఇట్ ఈస్ జస్ట్ అరౌండ్ 5 kilometers ఫ్రమ్ ద టెంపుల్. సో ఇదే మాల్పే బీచ్. రోడ్డు మాత్రం భలే చిన్నది. ఇన్ కేస్ ఈవినింగ్స్ అయితే కనుక వాక్ చేసుకుంటూ వెళ్ళి చూడొచ్చు. మీరు పార్కింగ్లో పార్క్ చేయక్కర్లేదు, డైరెక్ట్ ఇట్లా రోడ్డుకి వస్తే బెటర్. ఇంకా బీచ్ అంతా చూసుకోవచ్చు. వెళ్ళొచ్చు. పార్కింగ్ చేసి మనం వాకింగ్ చేయాలంటే కష్టం. చాలా కష్టం. సో ఇప్పుడు వచ్చేసి మనం మాల్పే బీచ్లో ఉన్నాం, ఉడిపి. సో ఇదంతా బీచ్ ఏరియా. ఇక్కడే పార్క్ చేసినాము కారు. ఇక్కడ ఉంది మనకి పార్కింగ్ ఏరియా. ఇంకా బీచ్ అటు సైడ్ ఉందన్నమాట. ఇటు సైడ్ కూడా ఫుల్ జనాలు ఉన్నారు. సో అక్కడ చూసుకుంటే మనకు సైడ్ లాస్ట్కి ఫుల్ జనాలు ఉన్నారు. సో మేము అంటే జనాల సైడ్ ఎందుకని చెప్పి ఇక్కడ ఫ్రీగా ఉంది బీచ్. సో ఇక్కడికి వెళ్ళి ఇక్కడ కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తాం అన్నమాట. మంచిగానే ఉంది బీచ్. మనము ఆన్ ద వే టు కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్తుంటే ఇక్కడ ఒకటి మహాలక్ష్మి టెంపుల్ అని కనపడింది. సూపర్ ఉంది. సో అది చూడ్డానికి అని చెప్పి లోపలికి వెళ్తున్నాము. చూద్దాం ఎట్లుందో లోపల. బయట నుంచి చూస్తే సూపర్గా ఉంది. సో ఇది మొత్తం లోపల ఉంది. 4కి ఓపెన్ అవుతుంది. 4 o'clockకి ఓపెన్ అంట. సో ఆల్రెడీ 4 అయింది. కరెక్ట్గానే వచ్చాము. డైనింగ్ హాల్ ఉంది, గెస్ట్ రూమ్స్ ఉన్నాయి. సో ఇది టెంపుల్ అనుకుంటా. మరి లక్ష్మీదేవి టెంపుల్స్ ఎప్పుడు చూడలేదు, రేర్. హైదరాబాద్లో అష్టలక్ష్మి టెంపుల్ తప్ప. ఇదిగో ఇక్కడ అట్లా ఉంది. బయట నుంచి చూస్తే మాకు జనాలు కనిపించలేదు, కానీ లోపలికి వస్తే మాత్రం బాగుంది. పార్కింగ్ కూడా ఉంది కార్స్కి. అంటే బయట నుంచి చూస్తే సంథింగ్ శక్తిపీఠాలు టెంపుల్స్ ఉంటాయి కదా, అలా ఉందన్నమాట. ఈవెన్ ఇందాక ఉడిపి కృష్ణుడిది కూడా మంత్రాలయం వైబ్స్ వస్తాయి. ఇక్కడ బస్సు, టెంపో పార్కింగ్స్ కూడా ఉన్నాయి. చాలా బాగుంది టెంపుల్. అసలు ఇక్కడ ఇది ఉందని మాకు తెలీదు. దారిలో వెళ్తూ ఉంటే కమాన్ చూసి ఇదేదో బాగుందని వచ్చా. సో ఇది మహాలక్ష్మి టెంపుల్ లోపల ఎంట్రీ. ఇదంతా టెంపుల్ అనుకుంటా, మనకి తెలీదు. సో ఇప్పుడే మేము ఇక్కడ కార్ పార్క్ చేసి జస్ట్ చూస్తున్నాం. 4 o'clockకి ఓపెన్ అంట టెంపుల్. ఆల్రెడీ 4 అయింది. కరెక్ట్ 4కి వచ్చాం. బట్ చాలా పెద్దగా ఉంది అంతా. ఇట్ సైడ్ పార్కింగ్ అంతా. మళ్ళీ పక్కకి చర్చ్ ఉంది, మేరీమాత క్యాథలిక్ చర్చ్. ఇట్ సైడ్ చర్చెస్ భలే ఉన్నాయి. ఐ మీన్ మెయింటైన్డ్ కూడా. ఈ చర్చ్ చూస్తే సేమ్ మా స్కూల్ చర్చ్ ఉన్నట్టుంది, డాన్ బోస్కో స్కూల్. సో ఈసారి నిన్న ఉడిపిలో కూడా కనిపించింది డాన్ బోస్కో. ఈసారి ఎక్కడైనా కనిపిస్తే వీడియో తీయాలి. సో ఇది వచ్చేసి లోపల మెయిన్ టెంపుల్. సూపర్ ఉంది. అప్పట్లో కట్టిందా ఏమో కానీ భలే ఉన్నాయి అసలు.
ఇది ఏదైతే ఉందో హంపీలో కూడా ఇలానే ఉంటాయి చూడ్డానికి. ఇది గజస్తంభం. సో ఇలా మనం లోపలికి సేమ్ అలానే ఉంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ రాశారు మొబైల్ టేకింగ్ ఫొటోస్ అండ్ సెల్ఫీస్ ఆర్ ప్రొహిబిటెడ్ అంట. సో ఇక్కడ నుంచి నేను వీడియో స్టాప్ చేస్తున్నా. కానీ భలే ఉంది ఆర్కిటెక్చర్ మాత్రం. అసలు ఎవరు కట్టారో కానీ. కిందకు వస్తుందిరా ఏమో ఐడియా లేదు కానీ కుక్కీకి వెళ్ళే రోడ్లో ఉంది. చాలా బాగుంది టెంపుల్ అయితే కదా. సూపర్ మస్ట్ విజిట్ ప్లేస్. ధ్రువ్ అయితే ఎక్కడైనా టెంపుల్స్కి వచ్చాడంటే చాలు వాడికి అర్థమైపోతుంది, ఆటోమేటిక్గా దండం పెట్టేసుకుంటున్నాడు. లోపలికి పోగానే అమ్మ అమ్మ అని స్టార్ట్ చేసి అది అప్పటికి మేము చెప్పలేదు కూడా వాడికి ఏమి. వాడంతటి వాడే స్టార్ట్ చేశాడు. ఐ మీన్ మస్ట్ అండ్ షుడ్ విజిట్ టెంపుల్ ఇదైతే కనుక. ఇన్ కేసు ఉంటే లొకేషన్ మెన్షన్ చేస్తా కింద అక్కడ తెలిస్తే. టెంపుల్ దర్శనం తర్వాత ఒక 15 minutes ట్రావెల్ అయిన తర్వాత లెఫ్ట్కి టర్న్ తీసుకున్నాము. సో ఇక్కడ నుంచి 142 kilometers చూపిస్తుంది మన కుకి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి. అరైవింగ్ టైం వచ్చేసి 8:30 చూపిస్తుంది, 8:22. సో మన కార్లో కూడా 295 యావరేజ్ చూపిస్తుంది విత్ 15.2 మైలేజ్. సో చూడాలి, హాఫ్ ట్యాంక్ ఉంది ఆల్మోస్ట్ కార్లో. ఇంకా చూడాలి అక్కడికి వెళ్ళే వరకు ఎంత ఉంటుంది. ఇక్కడ కర్ణాటకలో బై ద వే ఎంత ఉంది కాస్ట్ చూడాలి. మొన్న అయితే 108 ఉన్నది నేను గోవాకి స్టార్ట్ అయినప్పుడు. సో ఈ గ్యాప్లో ఎంత పెరిగింది ఏంటి అనేది చూడాలి. మా ధ్రువ్ వచ్చేసి చూస్తూ ఉన్నాడు బయటికి, ఏంటి వీళ్ళు ఏమో చేస్తున్నారు డాగ్ అంటాడు చూసి. మేము అలా చాలా కిలోమీటర్స్ హ్యాపీగా రోడ్ ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేసిన తర్వాత మాకు ఈ బ్యూటిఫుల్ కమాన్ అయితే కనిపించింది. సరస్వతీదేవి టెంపుల్ అనమాట. సో ఇంకా ఇలా వెళ్తూ ఉన్నాము. బట్ ఇట్ వాజ్ ఆల్సో అ వెరీ గుడ్ థింగ్. సంథింగ్ లైక్ తిరునాళ్ళు ఏమో జరుగుతున్నట్టున్నాయి. సో యూ కెన్ జస్ట్ సీ హియర్. లారీలకు కూడా మంచి డెకరేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదో ఉంది ఇది మరి. ఏదో టెంపుల్ ఉన్నట్టుంది ఇదైతే. ఫుల్ బ్యూటిఫుల్ లొకేషన్. రోడ్ అయితే సూపర్ రోడ్, నెక్స్ట్ లెవెల్ రోడ్. అసలు టర్నింగ్స్, నేచర్, వర్షం పడేలా ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 6:30 అవుతుంది. వెదర్ సూపర్ వెదర్. ఉడిపి నుంచి కుక్కీకి వెళ్ళడానికి మాత్రం రోడ్ వైజ్గా అయితే చాలా బాగుంది. ఐ మీన్ ఇన్ కేస్ ఎవరైనా ఈ వేలో ప్లాన్ చేస్తే కనుక అట్లీస్ట్ 4:30 ఆ టైంలో వెళ్తే కనుక మీరు ఈ బ్యూటిఫుల్ లొకేషన్ అయితే మిస్ అవ్వరు. చాలా బాగుంటుంది లొకేషన్ డ్రైవ్కి అనమాట. సో మేము ఆల్మోస్ట్ కుక్కీ రీచ్ అయ్యేసరికి నైట్ అరౌండ్ 9:30 to 10 అయింది. బికాజ్ మధ్యలో కొంచెం ఘాట్ సెషన్ ఉండే. సో అయిపోయిన తర్వాత మేమైతే అక్కడ నియర్ బై రెసార్ట్స్ చెక్ చేస్తూ ఉంటే జస్ట్ కుక్కీకి ఎంటర్ అవ్వగానే మనకి సైడ్కి ఆదిత్య రెసార్ట్ అని ఒకటి ఉండే. సో మేము దాంట్లో తీసుకున్నాం అనమాట నైట్ స్టే. సో ఇది వచ్చేసి మనకి జస్ట్ కుక్కీకి కమాన్కి లెఫ్ట్కే ఉంటుంది. మీకు ఈజీగా ఫైండ్ అవుట్ అవుతుంది అనమాట. సో అగోడాలో కూడా అవైలబుల్ ఉంది మనకి బుకింగ్ చేసుకోవడానికి. బట్ దానికి లోపల అయితే ఏం డిఫరెన్స్ లేదు అగోడాకి డైరెక్ట్ వెళ్ళి తీసుకున్న దానికి. బట్ ఏంటంటే మొత్తం ఫుల్ ఉన్నాయి అనమాట అంబియన్ వైజ్గా. అండ్ టెంపుల్కి నియర్ బై ఉంది, జస్ట్ 2 kilometers. లోపలికి వెళ్తే కూడా ఉన్నాయి. బట్ మేమైతే ఆల్మోస్ట్ అప్పటికే కొంచెం లేట్ అయింది కదా, దెన్ మేము ఇక్కడైతే ఉన్నాము. సుబ్రహ్మణ్యంలో మేము స్టే చేసిన రూమ్ వీడియో అయితే చూపిస్తున్నాం.
సో ఇక్కడ వచ్చేసి మేము ఆదిత్య నెస్ట్లో తీసుకున్నాం అనమాట. అండ్ ఇది వచ్చేసి ఓవరాల్ రూమ్. అండ్ విత్ ఇది వచ్చేసి సుప్రీం రూమ్ అనమాట. సో మనకి బెడ్, ఒక స్మాల్ అండ్ టీవీ, ఇంకా మనకి కాంప్లిమెంటరీ కింద ఫ్రూటీస్ ఇంకా బిస్కెట్స్ ఇచ్చారు రాగానే. అండ్ ఇక్కడికి వెళ్ళగానే మనకి వాష్రూమ్ వస్తుంది. సో ఇది వాష్రూమ్. సో ఫైన్, బాగానే ఉంది. బెడ్ కూడా ఓకే, కంఫర్టబుల్గా ఉంది. అండ్ అక్కడ వచ్చేసి ఏసీ అయితే ఇచ్చారు. అండ్ ఆల్సో 2 ఫ్యాన్స్ ఇచ్చారు అనమాట. అండ్ మనం కూర్చోడానికి ఒక 2 చైర్స్ లాగా ఇచ్చారు. అండ్ ఆల్సో టీవీ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ ఇస్ ఫైన్. ఈవెన్ బెడ్ కూడా స్మూత్గా ఉంది. కాస్ట్ వచ్చేసి మనకి 3000 ప్లస్ పడింది, 3500 ప్లస్ ట్యాక్సెస్ పడ్డాయి. బట్ ఫైన్, యూ కెన్ స్టే. బయట కూడా మనకి వ్యూ ఉంది, లైక్ గార్డెన్ వ్యూ, బాల్కనీ, స్విమ్మింగ్ పూల్, అండ్ డిసైడే రెస్టారెంట్ కూడా ఉంది. సో నెక్స్ట్, సో ఇది వచ్చేసి అవుట్ సైడ్ వ్యూ అనమాట. మనకి టెంపుల్ నుంచి అరౌండ్ 1.2 కిలోమీటర్స్ ఆ డిస్టెన్స్లోనే ఉంది. సో ఆ బిల్డింగ్ బ్లాక్ ఏదైతే ఉందో అది రెస్టారెంట్. సో నైట్ 10 వరకు ఓపెన్ ఉంటుంది. అండ్ కింద అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది. సో ఇదంతా చిల్డ్రన్ ఏరియా. అండ్ ఆ వైట్ బ్లాక్ ఏదైతే కనిపిస్తుందో అది వచ్చేసి మన రిసెప్షన్ ఏరియా అనమాట. పార్కింగ్ కానీ ఇది కానీ ఫెసిలిటీస్ అయితే బాగానే ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం బ్రీజర్ పార్క్ చేసాం మనది. సో మేము చెక్అవుట్ చేసిన తర్వాత ఇక్కడ రెస్టారెంట్లోకి అయితే వచ్చాము. సో ఆర్డర్ వచ్చేసి సౌత్ ఇండియన్ మీల్స్ ఆర్డర్ చేశాం. సో ఇది ప్లేట్ పెద్ద ఉంది కానీ ఐటమ్స్ తక్కువనే ఉన్నాయి. టేస్ట్ ఎలా ఉంది చేసి చెప్పు. బీట్రూట్ ఓకే. ధ్రువ్, రే ధ్రువ్, వర్షం పడేలా ఉంది. లొకేషన్ అయితే సూపర్. ఈవెన్ ఊటీ కొడైకెనాల్ సైడ్ అట్లనే ఉంటుంది. సో మేము ప్రెసెంట్ లంచ్ కంప్లీట్ చేసి వచ్చాము. సౌత్ మీల్స్ తీసుకున్నాం, 2 సౌత్ మీల్స్. వేస్ట్ అనిపించింది అసలు. క్వాలిటీ తక్కువ, క్వాంటిటీ అయితే చాలా తక్కువ. చిన్న బోరగాడికి సరిపోతుంది అంత వస్తుంది. సో బ్రీజా ఇప్పుడే రెడీ అవుతుంది రైడింగ్కి ఇంకా. సో సుబ్బు ఏం చేస్తాడంటే ఎప్పుడు రైడ్ స్టార్ట్ చేయాలన్నా ఫస్ట్ ఒక 10 నిమిషాలు దానికి ఆన్ చేసి పెడతాడు. సో దట్ ఏసీ ఆల్రెడీ మొత్తం కార్ స్ప్రెడ్ అయ్యి మనకి వెళ్ళగానే అంత హీట్ అనిపించకుండా. ఎందుకు మనం ఆన్ చేసుకుని దారిలో వెళ్ళే దారిలో కిటికీలు దింపుదాము అప్పుడు వస్తుంది గాలి అనుకుంటే అది అవ్వని పని. సో తిను ముందే వెళ్ళి ఫస్ట్ కార్ ఓపెన్ చేసేసి అన్నీ రెడీ చేసి పెడతాడు. సో దట్ ఒక 5-10 మినిట్స్ తర్వాత నన్ను ధ్రువ్ని రమ్మంటాడు. ప్లే ఏరియా అయితే బాగుంది, క్లైమేట్ ప్రస్తుతానికి బాగుంది. సో ఇప్పుడు మేము లంచ్ చేసాం కదా, దెన్ టెంపుల్కి స్టార్ట్ అవుతున్నాం. 3కి ఓపెన్ అంట. ఆల్రెడీ టైం 2:30 అవుతుంది, ఇంకా హీట్ ఉందంట. సో 3కి స్టార్ట్ అవ్వాలి, 3కి టెంపుల్ ఓపెన్ అంట. సో అక్కడికి వెళ్ళి 200 దర్శనం టికెట్స్ అయితే 10 to 15 minutes, 100 రూపీస్ దర్శనం అయితే ఒక 40 minutes, ఫ్రీ దర్శనం అయితే 4 hours అని అయితే ఉంది. మరి రష్ ఎంత ఉందో కూడా మనకు తెలియదు, అక్కడికి వెళ్తే కానీ చూడాలి. సో అక్కడ టెంపుల్ రీచ్ అయిన తర్వాత ఏంటి ఎలా ఉంది ఏంటనేది కంప్లీట్ వీడియో తీసి పెడతా. హాయ్ ధ్రువ్, చెప్పు నువ్వు.
మనం ఆఫ్టర్ లంచ్ కుకీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దర్శనానికి వెళ్తున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 2:30 అయింది. టెంపుల్ 3కి ఓపెనింగ్ అంట, 3 to 8:30. సో వెళ్తున్నాం. ఇక్కడైతే ఫుల్ రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి. రూమ్స్ గురించి మనం అసలు చూడక్కర్లేదు. ఇవి మొత్తం రూమ్స్, మంచి మంచి హోటల్స్ ఉన్నాయి. నార్మల్గా కావాలన్నా నార్మల్గా కూడా ఉన్నాయి. లాడ్జెస్ అన్నీ ఉన్నాయి. బస్ స్టాండ్, ఇక్కడ బస్ స్టాండ్. బస్ స్టాండ్ టెంపుల్కి పక్కనే ఉంది, వాకబుల్ డిస్టెన్స్. అండ్ రైట్ అన్నీ ఆల్మోస్ట్ కుకీ సుబ్రహ్మణ్యం మొత్తం ఇవన్నీ రూమ్స్ అవైలబుల్, ఫుల్ రూమ్స్. ఇవన్నీ పక్కన సైడ్ షాప్స్. సో ఇదంతా పార్కింగ్ ఏరియా. సో పార్కింగ్ కూడా ఫుల్ అవైలబుల్ ఉంది. మనం పార్కింగ్ గురించి అసలు టెన్షన్ పడాల్సిన పనే లేదు. ఈ పార్కింగ్ పక్కకే టెంపుల్. సో మేము ఇప్పుడు వచ్చేసి టెంపుల్ దగ్గరికి వచ్చినాము. ఇది టెంపుల్, కుకీ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. ధ్రువ్ వచ్చేసి టెంపుల్ చూస్తున్నాడు మొత్తం అటు ఇటు. హాయ్ హాయ్ చెప్పు ధ్రువ్. హాయ్. టెంపుల్ అంటే ధ్రువ్ మొత్తం పైకి కిందికి మొత్తం చూస్తూనే ఉంటాడు, ఏమేమి పోతుంది ఏంటి అని. ఇది మొత్తం టెంపుల్ ఏరియా. ఇటు సైడ్ అన్ని రూమ్స్, ఇదంతా ఏరియా మంచి పార్కింగ్ ఏరియా ఉంది. ఇటు సైడ్ రథం ఉంది, బాగుంది మంచిగా. వెదర్ కూడా మంచి చల్లబడ్డది. ఇప్పుడు టైం 3 కూడా అవ్వలేదు, వెదర్ మంచి కూల్గా ఉంది. సూపర్ సూపర్ లొకేషన్. నైస్. ఇటు సైడు లగేజ్ పెట్టుకోవడానికి ఉంది. ఇటు సైడ్ ఇది అన్నసత్రం. ఇది అన్నసత్రం. సో సక్సెస్ఫుల్గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మేము 100 రూపీస్ టికెట్ తీసుకున్నాం. ఇక్కడ ఉన్నది అదే 100 రూపీసే. గూగుల్లో 250 అని చూపిస్తుంది కానీ అదేం లేదు, అవన్నీ ఏం లేదు. ఓన్లీ 100 నార్మల్ దర్శన్. నార్మల్ దర్శన్కి ఫుల్ జనాలు ఉన్నారు. మాకు జస్ట్ 10 minutesలో అయిపోయింది. ఇమీడియట్ దర్శనం, స్పెషల్ దర్శనం కాదు, ఇక్కడ ఇమీడియట్ దర్శనం అని ఉంది. సో దర్శనం అయితే బాగా అయింది. లోపల విగ్రహం వచ్చేసి లింగం టైప్ ఉందన్నమాట, సుబ్రహ్మణ్య స్వామిది. స్టాండింగ్ పొజిషన్లో అలా ఏం లేదు. లింగం వెనకాల పాము పడగలతో ఉందన్నమాట. దర్శనం అయితే బాగా జరిగింది. సో వర్షం, సో ప్రెసెంట్ ఇందాకైతే వర్షం పడి మళ్ళీ ఆగింది ఇప్పుడే కొంచెం. వెదర్ మాత్రం మంచిగా ఉంది, కూల్ వెదర్ ఉంది. జస్ట్ రైన్ కొంచెం పడి అట్లా ఆగింది. సో మేమైతే స్టార్ట్ అయినాం ఇక్కడ నుండి. ఇదంతా స్కూల్ కానీ ఏదో కాలేజ్ ఉన్నట్టుంది. మొత్తం లేడీస్ గర్ల్స్ కాలేజ్ ఉన్నట్టుంది. సో అటు కూడా బాయ్స్ కూడా ఉన్నారు, సారీ. కాకపోతే ఎక్కువ మంది నాకు గర్ల్సే కనబడుతున్నారు, ఎందుకంటే బాయ్స్ లేట్గా వస్తారు కాబట్టి. మేబీ అయ్యిండొచ్చు. బ్యాచ్లు వస్తున్నారు. అటు ఇటు రోడ్డుకి అటు ఇటు వెళ్తున్నారు. ఇగో ఇక్కడ మరి వీళ్ళు బస్ కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు. లైన్గా వెయిట్ చేస్తారు. యూనిఫామ్ లైన్ కట్టారు. ఇక్కడ ఉన్నట్టుంది కాలేజ్. సో ఇదైతే ఎగ్జిట్ మనకి. సో ఎగ్జిట్ పక్కకే మనం ఉన్న రిసార్ట్ ఆదిత్య నెస్ట్. బాగానే ఉంది, ఫైన్. సో ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ చిక్మంగళూరు. అండ్ చిక్మంగళూరుకి అయితే స్టార్ట్ అయిపోయాం నౌ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాం. నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ చిక్మంగళూరు డీటెయిల్స్ అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ ఇన్ కేస్ ఎవరైనా ఫస్ట్ టైం అయితే ప్రీవియస్ వీడియోస్ చూడండి. అండ్ థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.